జోగులాంబ గద్వాల్ జిల్లాలోని గద్వాల్ పట్టణంలో ఉన్న భీంనగర్ కాలనీ ఎస్టీ హాస్టల్లో ఈ ఉదయం అల్పాహారం చేసిన విద్యార్థులు కొంతసేపటి వ్యవధిలోనే అస్వస్థతకు గురై కలకలం రేపారు. అల్పాహారం తీసుకున్న వెంటనే వాంతులు, విరోచనాలు మొదలవ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. హాస్టల్లో మొత్తంగా 120 మంది విద్యార్థులు ఉండగా వారిలో 15 మందికి తీవ్ర అస్వస్థత కనిపించడంతో సిబ్బంది వెంటనే గద్వాల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉక్కమ్మ, అరటిపండు, బిస్కెట్లు అల్పాహారంగా ఇచ్చినట్లు హాస్టల్ వర్గాలు పేర్కొన్నాయి. వీటిలో ఏదో ఒక ఆహార పదార్థం కారణంగా ఫుడ్ పాయిజనింగ్ జరిగింది అనే అవకాశం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 15 మంది విద్యార్థుల పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వేగంగా స్పందించిన వైద్య బృందం తగిన చికిత్స అందిస్తోంది. ఈ ఘటనపై హాస్టల్లోని ఆహార నాణ్యత, పరిశుభ్రతపై అధికారులు విచారణ ప్రారంభించారు. మేము పొద్దున 8:30కి మాకు ఈ స్కూల్లో హాస్టల్లో ఉప్మా పెట్టినారు. ఉప్మా పెట్టింటే దాంట్లో తిన్నాము. పురుగులు వచ్చింటే సార్ చెప్పింటే సార్ చల్లేండి అని చెప్పింటే చల్లేసిన ఒక అరటిపండు, బిస్కెట్ ఇచ్చి స్కూల్ కొండని పంపించేసినారు. అక్కడ పిల్లలు స్కూల్లో ప్రేయర్లు అయిపోయినా కొంతమంది ప్రేయర్లో పడిపోయినారు. క్లాస్లో కూడా కొంతమంది పడిపోయినారు. స్కూల్లో మాస్టర్ సార్ ఉండి ఇంకా ఒక 2-3 పిల్లలకి ఇడ్లీ తినిపించి ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించినారు. ఉప్మా చేసినారు. అందులో పురుగులు వస్తే పడేసినాం అంతే. టిఫిన్ చేసుకునే పిల్లలు అరటిపండు, బిస్కెట్ ఇచ్చినాం. తిన్న తర్వాత ఏం జరిగింది? తిన్న తర్వాత ఏం జరిగేది, బడిపోయిన తర్వాత అందరు కళ్ళు వీక్ పడింది.